కేసీఆర్ నల్గొండ సభ ఈరోజు ఇందాక ఈనాడులో మనం ఏదైతే హైలైట్ చేశారో సేమ్ పేపర్స్ అన్నీ కూడా వాటికే ప్రాధాన్యత ఇచ్చాయి. ఈరోజు కేసీఆర్ సభలో నల్గొండ ఆల్మోస్ట్ ఆయన దాదాపు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ టైం జనంలో రావడం. ఒక్కసారి మాత్రమే ఆయన తన ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చినారు. అది కూడా 1 అవర్ మాత్రమే. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన రావట్లేదు, గైర్హాజరవుతున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా అటు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళే సమావేశాలకు పరిమితం అయ్యారు. సో ఈరోజు ఫస్ట్ టైం మేడిగడ్డకి చెక్ పెట్టేందుకు, మేడిగడ్డ పర్యటనకు చెక్ పెట్టేందుకు, తన లోపాలను ఎక్కడ అధికార పార్టీ హైలైట్ చేస్తుందో అది జనంలోకి వెళ్ళినట్లయితే తను ఏం కావాలి అని ఒక ఆలోచన కావచ్చు, ఇక ఎంపీ ఎన్నికల షెడ్యూల్ కూడా దగ్గర పడుతున్న ఒక సిచ్యువేషన్ కావచ్చు. ఇలాంటి ఆలోచనతోనే కేసీఆర్ నల్గొండ సభను లీడ్ చేసే ప్రయత్నం చేశారు. కాలు విరిగినా నల్గొండకు వచ్చానంటూ కూడా దాన్ని కూడా ఒక ఎమోషనల్ ఇష్యూగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారనుకోవాలి. సో సెంటిమెంటే, కేసీఆర్ ఎప్పుడు కూడా సెంటిమెంట్ని నమ్ముకునే రాజకీయం చేశారన్నది అక్షరాల వాస్తవం కూడా. ఎందుకంటే 2000 టైం 14లో చూసినట్లయితే ఆయన సీఎం అయిన కొత్తలో తెలంగాణ నేనే తెచ్చాననే సెంటిమెంట్తో ఆయన సీఎం కావడం జరిగింది. మిగతా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని కూడా బద్నాం చేసే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఈవెన్ 2018లో కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు కలిసిన ఒక సెంటిమెంట్ని కూడా బీజేపీతో డిఫర్ అయిన తర్వాత ఈ అంశాన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకుని ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. కాకపోతే ఏ సెంటిమెంట్ అయినా ఎంతటి అబద్ధాలైనా కొన్ని రోజులు మాత్రమే జనం నమ్మే అవకాశం ఉంటుంది. సో వాట్ ఈజ్ కేసీఆర్, ఆయన పరిపాలన ఏంటి అనేది ఈరోజు జనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి చెక్ పెట్టేందుకే, ఈ వ్యవహారం మొత్తానికి చెక్ పెట్టేందుకే నల్గొండ పర్యటన అనుకోవాలి కేసీఆర్ది. సో దద్దమ్మల పాలన, ఇంకా హనీమూన్ పీరియడ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి చేసుకోలేదు, కానీ దద్దమ్మల పాలన అంటూ కూడా ఆయన హైలైట్ చేయడాన్ని, రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని మనం చూసాం. నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతోంది. యాక్చువల్గా వాటి గురించి మాట్లాడుకోవాలంటే అది పెద్ద సబ్జెక్టే అవుతుంది. పీపీఎల్ విషయంలో కానీ, పవర్ ప్రాజెక్ట్స్ ఒప్పందాల విషయంలో కానీ ఏదైతే కేసీఆర్ ఏ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం అరాచకానికి పాల్పడింది అనేదాన్ని రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా హైలైట్ చేసుకుంది. ఛత్తీస్గఢ్ లాంటి చోటు నుంచి అవసరమైన దానికన్నా ఎక్కువ యూనిట్ ఛార్జ్ మరి పెంచి మరీ కేసీఆర్ ఎలాగైతే విద్యుత్తును కొన్నారు అనే అంశాన్ని కూడా త్వరలోనే అవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. అందుకే ఈ రోజున దీనికి సంబంధించి కూడా ఒక విచారణ కమిటీని అయితే రేవంత్ రెడ్డి అంటే ఏర్పాటు చేయబోతోంది. సో అందుకే కేసీఆర్ చాలా స్ట్రాటజిక్గా రేవంత్ రెడ్డి ఏ అంశాలు అయితే కేసీఆర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ అంశాలన్నింటినీ హైలైట్ చేస్తూ వాటిని మసిమూసి మారేడుగా చేసే ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడ సమాధానం అయితే చెప్పలేదు. అంత పెద్ద మేడిగడ్డ బ్యారేజ్ కూలితే దాన్ని కూడా చాలా సింపుల్ ఇష్యూగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. పాలిచ్చే బర్రెని కాదని దొన్నపోతుంది తెచ్చుకున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కనీసం హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి కాలేదు. కాంగ్రెస్ కనీసం ఒక 6 months టైం కూడా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు కేసీఆర్ అంటే. సో దున్నపోతు అంటూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడడం జరిగింది. గతంలో ఇలాంటి మాటలు మాట్లాడినందుకే రేవంత్ రెడ్డిని లోపలేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ నేతలకు పదవులు, డబ్బులపైనే మమకారం, రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమంటారా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి మళ్ళా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మేము కూడా మేడిగడ్డకు వెళ్తాం, దమ్ముంటే నీళ్ళు ఇవ్వాలి కానీ మేడిగడ్డకు వెళ్ళి ఏం చేస్తారు, 100 పిల్లర్లో 1-2 దెబ్బతింటే రిపేర్ చేయాలి అంటూ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కన్నా ముందే 3 months ఇంకా ఎలక్షన్స్ ఉంది అనగానే 3-4 months ముందే మేడిగడ్డ బ్యారేజీ కూలింది. అంతకంటే ముందు వరదల్లో బాహుబలి పంప్ హౌస్ కూడా మునిగిపోయింది. మరి అక్కడ రిపేర్లు చేయించలేదు. అండ్ దెన్ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కనీసం పర్యటన కూడా చేయలేదు, చూసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ అదే కేసీఆర్ ఈరోజు మాట్లాడుతున్నారు 1-2 పిల్లర్లు గుర్తే రిపేర్ చేయించడం తెలీదా, దీన్ని కూడా రాజకీయం చేస్తారా అని చెప్పేసి. అండ్ దెన్ నాగార్జున సాగర్ కొంగలేదా, మూసుకుపోలేదా, కృష్ణానది జలాల్లో హక్కులు మన జీవన్మరణ సమస్య, ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రంతో కొట్లాడడం మొగోళ్ల పని, అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నిలదీయటం గురించి కేసీఆర్ చెప్పాలి ఇక్కడ. సో గతంలో చూసినట్లయితే ఒక దశలో కేసీఆర్ వర్సెస్ బీజేపీ అన్న రీతిగా ఒక పోరాటం అయితే జరిగింది. ఎస్పెషల్లీ హుజూరాబాద్ బై ఎలక్షన్ తర్వాత ఒక దుబ్బాక కానీ, ఒక గ్రేటర్ ఎలక్షన్స్ కానీ, ఒక హుజూరాబాద్ బై ఎలక్షన్లో వరుసగా బీజేపీ విజయం సాధించడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కేసీఆర్ ఒక డ్రామాను అయితే నడిపించారు. స్వయంగా తాను రద్దు చేసిన గాంధీ ఏదైతే ఇందిరాగాంధీ పార్క్ని ఏదైతే ఉందో మొత్తాన్ని దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసే ప్రయత్నం చేసి తను కూడా అక్కడే ధర్నా చేశారు. ఇక వడ్ల కొనుగోలు కేంద్రంగా బీజేపీ మీద పోరాటం అంటూ తన పార్టీని ఏకంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గానే మార్చే ప్రయత్నం చేశారు. ఇక ఢిల్లీ స్థాయిలో హడావుడి చేస్తూ అటు పంజాబ్ రైతుల దగ్గర నుంచి అదేవిధంగా యూపీ రైతుల వరకు కూడా తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చారన్న విమర్శలు కూడా మూట కట్టుకున్నారు. ఎప్పుడైతే బీజేపీ ఆయనకి చెక్ పెట్టే విధంగా, సో ఈ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోరాటంలో కాంగ్రెస్ కూడా ఒక దశలో నలిఫై అయిపోయిన పరిస్థితి ఉంది. బట్ ఎప్పుడైతే కేసీఆర్ పూర్తి స్థాయిలో లిక్కర్ మాఫియా వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత కవితను అరెస్ట్ చేస్తారంటూ కూడా కవితను ఈడీ విచారించిన సందర్భంలో పూర్తి స్థాయిలో ఆయనకు బీజేపీకి లొంగిపోయారన్న విమర్శలు వచ్చాయి. అది వాస్తవం కూడా. ఇప్పటికీ కూడా బీజేపీని ఎక్కడ వాళ్ళు టార్గెట్ చేయని పరిస్థితి. సో బీజేపీతో కొట్లాడకుండా లొంగిపోతారంటూ కూడా ఇవాళ అలాంటి కేసీఆర్ మాట్లాడుతూ వస్తున్నారు. అది హాస్యాస్పదం అని అనుకోవాలి. ఇక అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లి మోడీని నిలదీయాలి.
గత 10 ఏళ్ళు కూడా ఎక్కడ ఒక అఖిల పక్ష బృందం గురించి కూడా మాట్లాడని కేసీఆర్, కనీసం అసెంబ్లీలో ప్రతిపక్షాలు కన్సర్న్ తీసుకుని ఇష్యూస్ని ఫోకస్ చేయాలని తెలియని కేసీఆర్ ఈరోజు ప్రధాని దగ్గరికి ఢిల్లీకి వెళ్ళాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇక అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రెట్టింపు వేగంతో వస్తాం, ఎవరైనా దాన్ని వెల్కమ్ చేయాల్సిందే ప్రజాస్వామ్యంలో. సో అదేవిధంగా కాలు విరిగినా కట్టిపట్టుకొని కొట్లాడడానికి వచ్చాను, ఈ సెంటిమెంట్ అస్త్రాలనే కేసీఆర్ ఎప్పుడు కూడా హైలైట్ చేస్తూ ఉంటారు. సో తన కాలు విరిగిన అంశాన్ని కూడా అదే కాలు విరిగితే అదే కొట్లాడడానికి అసెంబ్లీకి కూడా వెళ్ళొచ్చు. తెలంగాణ సమాజం అంతా చూస్తుంది కేసీఆర్ కోసం ఏం చెప్తారా అని. కానీ ఇదే ఆ సెంటిమెంట్కి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఈరోజు నల్గొండ పర్యటన అనుకోవాలి, దాంట్లోనే భాగంగా ఈ సెంటిమెంట్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన.